తో మా డ్రైవర్ కాలనీ కుళాయి నీళ్ళ రసీదు కోసం బాబన్న డబ్బులు 5,000 తీసుకున్నాడు. సంవత్సరం మొత్తం ఇంతవరకు అడిగితే కూడా మాకు రసీదు తెచ్చి ఇవ్వలేదు. డ్రైవర్ కాలనీ, నా పేరు కస్తూరి. కుళాయి నీళ్ళు కలెక్షన్ కోసము మినిమం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది. 7,000 ఇస్తేనే వార్డు నెంబర్ బాబన్న దగ్గర ఈ రోజు వరకు చల్లని లేదు. అందుకని న్యాయం కోసం మేము ఇక్కడ దాకా వచ్చినాం. నేను డ్రైవర్ కాలనీ వెళ్తాను. నేను 10,000 ఇచ్చింది చలాన్ కోసము బాబన్న దగ్గర వార్డు నెంబర్ దగ్గర. కుళా వేసింది వాళ్ళు. ఎన్నో నాకు చలాన్ వేయలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నాకు న్యాయం జరగల, చలాన్ కావాలా. నా పేరు రమేష్. కుళాయి నీళ్ళు కనెక్షన్ కోసం 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చినాము. ఆ చలాన్ రసీదు లేదు. దానికోసం ప్రతినిధి దగ్గర మేము 5,000 రూపాయలు నీళ్ళు కలెక్షన్ కోసం కట్టించుకున్నారు. ఇంతవరకు మేము 3 ఏళ్ళు అయిపోతుంది. ఇంతవరకు ఆ చలాన్ అడిగితే అదో ఏదో చెప్తున్నారు, కానీ అసలు మాకు ముందు వచ్చి వాళ్ళు ఇవ్వటం లేదు. అందుకని మా న్యాయం కోసం మేము పంచాయతీ ఆఫీస్లో అధికారుల కోసం మాట్లాడడం జరుగుతుంది. అధికారులు మాకు న్యాయం చేయాలనేసి మేము కోరుతున్నాం. డ్రైవర్ కాలనీ, నా పేరు లీలావతి. నేను వైసీపీ ఫీల్డ్లో వచ్చి 3 ఏళ్ళు అయింది. వార్డు నంబరు బాబును ఉడాలు ఇద్దరు వచ్చి నన్ను డబ్బులు అడిగినారు. పొలాయి మంచి వేయాలా, ఇస్తే వేస్తా, లేకుంటే ఏమని బెదిరించిరి. 4,000 ఇచ్చినా నేను. మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలే. అందుకే నేను పంచాయతీ ఆఫీస్ దగ్గర నా ఇది కార్యకర్తలు అడిగేదానికి మాకు డ్రైవర్ మాకు ఇప్పుడు కుళాయి కనెక్షన్ ఎత్తేస్తామంటా అన్నారు. దానికనేసి మాకు చలాన్ పేపర్ కోసం మేము ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. కాలనీ బాబు అనే వార్డు నెంబర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర 3,500 ఇచ్చినాము కుళాయి కనెక్షన్కి. అది ఇంకా చలాన్ తెచ్చిలేదు. నమస్కారాలు. గత వైసీపీ ప్రభుత్వంలో ట్యాప్ కనెక్షన్లకు అనేసి అక్కడ డ్రైవర్ కాలనీ నందు ప్రజల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసి, అధిక మొత్తంలో వసూలు చేసి డబ్బులు నాయకులు అర్జించేశారు. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కుళాయి కనెక్షన్లు వెరిఫికేషన్ చేసి వాటిని తొలగిస్తాం, అక్రమంగా ఉండే వాటిని అంటుంటే బాధితులు ఊరి మొత్తం చాలామంది బయటకు వస్తున్నారు. మేము పలానా వ్యక్తుల దగ్గర మేము ఇంతంత డబ్బులు ఇచ్చాము, మాకు ఇప్పటి వరకు చలానాలు ఇవ్వలేదు. ఒక్కొక్కరి దగ్గర ఇంకా 5,000, 10,000, 7,000 లెక్కన వసూలు చేశారు. ఇది ప్రజల దగ్గర ఇంకా వసూలు చేయడం అనేది చాలా తప్పు. అధికారులు దీనిపైన స్పందించి ఇక్కడ డ్రైవర్ కాలనీ నందు ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళకి తీసుకున్న డబ్బులకి రసీదులు ఇచ్చి, ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు వసూలు చేసి పంచాయతీకి నిధులు సమకూర్చుకొని వీళ్ళందరికీ రసీదు ఇచ్చి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాము. అలాగే డ్రైవర్ కాలనీ నందు అక్రమ కనెక్షన్లు ఎక్కువైపోయినాయి. వాటిపైన తక్షణమే అధికారులందరూ స్పందించి ఎక్కడైతే అక్రమ కనెక్షన్లు ఉన్నాయో వాటన్నిటిని తొలగించాల్సిందిగా కోరి అధికారులను ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఉన్న జనాలు చూస్తుంటే వీళ్ళు తక్కువగా ఉన్నారు. ఊర్లో అయితే అధిక మొత్తంలో ఉన్నారు. 5,000 నుండి 10,000 రూపాయల వరకు అక్రమ కనెక్షన్లకు ఇచ్చిన ప్రజలు కనీసం ఒక 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకున్న డబ్బుల దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళందరికీ చలానాలు ఇచ్చి న్యాయం చేయాలని అధికారులని తక్షణమే దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. డ్రైవర్ కాలనీ నందు అక్రమ కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి సార్. ప్రతి ఇంటికి వచ్చేసి 5,000 రూపాయలు దాకా వసూలు చేశారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు. దానిపైన మీరు తక్షణం స్పందించి ఆ అక్రమ కనెక్షన్లు ఏవో ఉన్నాయి తొలగించి ఎవరైతే డబ్బిచ్చారో ఆ బాధితులందరికీ న్యాయం చేసే దిశగా మీరందరూ పనిచేసి కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్.